హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మునక్కాయ ఊరగాయ చేసినాను ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది. అది కాక బాగా ఫ్రెష్ మునక్కాయలు అనమాట, సేన్లేవి. మా పెద్దమ్మలు సేన్లేవి అనమాట. మా పెద్దమ్మ అయితే మునక్కాయలు తెచ్చిచ్చింది సాంబార్ చేసుకోమని. మేమైతే మునక్కాయ ఊరగాయ చేసినాం అనమాట. 2 రోజులైంది సాంబార్ తిని. అందుకని మునక్కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మునక్కాయ ఊరగాయ అయితే చేసినాం. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేస్తున్నావు లలిత? ఏం చేస్తున్నావు? మునక్కాయ ఊరగాయ చేస్తా. మునక్కాయ ఊరగాయ వస్తుందా నీకు? వస్తుంది. ఏమో మామిడికాయ ఊరగాయ మాదిరా? మునక్కాయలు పెద్దమ్మ చేనులో చెట్టు మీద వాళ్ళకి అవునా? దానికోసం మునక్కాయలు ఇచ్చింది పెద్దమ్మ. నిన్న మనం సాంబార్ చేసుకున్నామా, కూర చేసుకున్నాము. 2 రోజులు సాంబారే పెడితివి? 2 రోజులు కాదు, ఓ రోజు కూర చేసివా? సాంబార్. ఓ రోజు సాంబారు. దానికోసమని ఈరోజు మునక్కాయ ఊరగాయ చేస్తాను. ఎంత రావడం కదా, ముదిరిపోయినట్లున్నాయి అవి. బాగుంటాయి. మునక్కాయ ఊరగాయకి కొంచెం లావే ఉండాల, దానికోసమని ఇంకా బాగుంటుందని చేస్తాను. లావు ఉంటే కన్ను ఉంటుంది కదా బాగా. ఇంతకుముందు ఎవరు పెట్టింటారు కదా మునక్కాయ ఊరగాయ? ఎవరు పెట్టిండ్రి? తింటావు చూడండి ఇంతకుముందు. నేను ఎప్పుడు తింటున్నా మరి, చిన్నప్పుడు కాదు, ఎవరో చుట్టాలు పెట్టింటారు కదా నీకు. ఎప్పుడో మరి నాకు మంచిగా లేదు, బాగా పెట్టిండ్రు కదా సారీ. నంద్యాల మేము వాళ్ళు ఏంటి నీకు నూనె అన్ని దండిగా వేస్తారు దాంట్లోకి. దినుసులు ఎక్కువ ఉత్తది ఏంది మసాలా మాదిరి, అది ఆవాలదే పిండి అట్లాంటిది ఎక్కువ వేసింది. అది కలుపుకుంటేనే అంత కలుస్తుండే దాంట్లోకి ఉత్త టేస్ట్ సూపర్గా ఉంటుండే. మరి సంగతి చెయ్యి మరి. ఎక్కువ రోజులు ఉంటుంది కదా. ఇద్దరమే అయితే కాదు, అదేమేం కాదు కదా, పసిపోయేది ఏమి ఉండదు. మరి అదే చెప్పేది నేను. కొద్దిగా చేయాలి, తీసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేనైతే మునక్కాయ ఊరగాయ చేస్తున్నా. మై ఛానల్ అంటే పేరు లేదా దానికి? వెల్కమ్ టు మై ఛానల్ లలిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే మునక్కాయ ఊరగాయ చేస్తున్నాం ఫస్ట్ టైం. టేస్ట్ అయితే మరి ఎట్లా వస్తుందో చూడాలా. బాగా వస్తుందా? నువ్వు చేసినాక బాగా రాదా? ఇంకా బాగా వస్తుందా? రెడీ చేసుకో మరి అన్నీ. ఎల్లిపాయలు వస్తున్నావా? ఎల్లిపాయలు వస్తా. ఎన్ని కావాలా ఎల్లిపాయలు? 3 గడ్డలు తీసుకున్నా. 3 గడ్డలు ఎల్లిపాయలు. మునక్కాయలు ఎన్ని తీసుకుంటావు? మునక్కాయలు వేస్తా లావు తీసుకొని. లావు చేస్తావా? అవి మామూలుగా కూరకు చేతులే, మునక్కాయ కూర సన్నవి. సరేలే, అన్నీ రెడీ చెయ్యి. ఇప్పుడైతే ఫస్ట్ మునక్కాయలు కట్ చేసుకుంటున్నా. ఇవైతే నీట్గా కడిగేసి తడి లేకుండా తుడిచేయాల. నేనైతే ఇంకా కొద్దిసేపు కడిగినాక పక్కనైతే పెట్టేసిన అనమాట, తడి లేకుండా నీట్గా అయింది. ఇప్పుడైతే చిన్న చిన్న కట్ చేసుకుందాము. మనకి ఎంత సైజు కావాలంటే అంత. అంటే ఫ్యాన్ వేసిటివా ఆరిపోయాకి? లేదు, ఇక్కడే బట్ట మీద వేసింటే ఇంకా అవే ఆరినాయి. ఇంకా నీటి తడి లేకుండా చేసుకోవాలను కాబట్టి మనకి తడి ఉండకూడదు. అవులే. ఇవి కానీ కట్ చేసేటప్పుడు ఇట్లా పైకి పొట్టు లేకుండా పీసు లేకుండా కట్ చేసుకోవాలా. అవులే. మామూలు కూర వండితే పీసు తీసేస్తారు కదా మీరు? తీసేసి తొందరగా ఉడుకుతాయని తీసేసి. అవులే, ఇవి ఇప్పుడు ఎక్కువ టైం పట్టుకుంటాయి. మునక్కాయ ఊరగాయ, మునక్కాయ ఊరగాయ సూపర్ రావాలి చూడి. సూపర్ టేస్ట్ రావాలి అట్లే. చూసాకి ముదిరే మునక్కాయలు అన్నట్టుండే కదా, బాగా కానొస్తాయి ఇప్పుడు. అది కాక ఈ రోజే కదా తెంపుకొచ్చింది కాయలు. బాగా ఫ్రెష్ ఉన్నాయి, బాగా ఫ్రెష్ ఉన్నాయి. మొన్న కూడా మునక్కాయ కూర చేసింటివి కదా, సూపర్ టేస్ట్ ఉంది చూడు. చెట్టు మీద కాయలు బాగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి బాగా టేస్ట్ ఉంటాయి. మునక్కాయ కూర
రసం లేకుండా అది తీగ రసం వేసింటివి కదా, సూపర్ అంటే సూపర్. అట్లండి చూడు అన్నంలోకి, ఖాళీ అన్నంలోకి తింటుంటే టేస్ట్ సూపర్ ఉండేది. అట్లా ముద్ద ముద్ద జారిపోతుంది, ముద్దనక ముద్ద కడుపులోకి. అట్లుండే అంటే మరి అంత రుచిగా ఉండే బాగా. మునక్కాయలు రుచి ఇది కూడా అట్టే రావాలి ఇప్పుడు. ఊరగాయ, మునక్కాయ ఊరగాయ అయిపోయినాయి. మునక్కాయలు కటింగ్ చేసుకునేది అయిపోయినాయి. కట్ చేసుకునేది అయిపోయింది. దీంట్లోకి ఏమేమి కావాలో అన్నీ రెడీ పెట్టుకున్నా. చెప్పు. ఇప్పుడు దీంట్లో మునక్కాయలకి ఏమేమి కావాలో చెప్తాను. మునక్కాయ ఊరగాయకి మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నా, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొన్ని మెంతులు, ఇవి పోపులేక అనమాట. తర్వాత వచ్చేసి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు నువ్వులు, ఉప్పు, కారం. ఇవి మామూలుగా పేస్ట్ కదా ఇప్పుడు చెప్పినవి. ఇవి పొడి చేసుకొని వేయించుకొని జీలకర్ర ఆవాలు. జీలకర్ర ఆవాలు తర్వాతకి ముందైతే మనం ఇవి వేయించుకుందాము. మరి ఎట్లా ప్రాసెస్ చేయి మరి ఇంకా తొందరగా. మధ్యాహ్నం ఇప్పుడు అన్నంలోకి వేసుకొని తినేదేనే ఊరగాయ. మాగల్లా ఊరగాయ ఓ రోజు ఉండాలను, ఊరాలను. ఊరితే బాగా టేస్ట్ వస్తుందాను. చికెన్ కదా ఓ రోజు ఉంటే తిరిగే రోజు ఎట్టుంటుంది చూడు. చికెన్ కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో. అన్ని పచ్చళ్ళు చేయి, డబ్బులు పెట్టుకునే కట్టుకునేవే ముడ్డిగారన. మన చికెన్ పచ్చడి అంటే వాటి నుంచి తెస్తావు డబ్బులు. దీంట్లో 10 పైసలు కూడా రాదు, రూపాయి ఖర్చు పెట్టినట్టున్నది మనకి. మెంతులు వేస్తావా ఫస్ట్? వేయించుకోవాలా? కొంచెం వేగినాక నువ్వులు వేస్తాము. చెప్పు, నువ్వులు తింటున్నావా? నువ్వులు తర్వాత తొందరగా వేగుతాయి కదా, తర్వాత వేసుకున్నాము. గట్టిగా చెప్పురు అంత గట్టిగా నాకు గొంతే అంత. మీ అమ్మ ఏందో పోసలేదేమో సరిగా. వస పోస్తే బాగా వాగుతారట. అది పోసినట్లు లేదు మీ అమ్మ మర్చిపోయేది. ఊరికన్నా పోసేది ముగ్గురిలో నాకు దండి పోసేది చూడు. వేగినా అప్పుడే ఇంకా ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడైతే ఇంకా నువ్వులు వేస్తున్నా. నువ్వులు ఎక్కువ టైం పట్టదు కదా ఏగేకి, తొందరగా ఎగిడిస్తాయి. ఎగురుతున్నాయి, ఎగిరిపోతాయి. పట్టుకునేవి దొరుకుతాయి అవి నీకు కొద్దిసేపు ఇడి మరి అట్లే. కొంచెం చల్లగైనాక ఇంకా పొడి చేసుకుందాం. అవి ఈ లోపల మునక్కాయలు వేపుకుందామా? మునక్కాయలు వేపాలా? నూనె వేసుకోవాలా? ఎంత నూనె? ఏం వంచితివే అమ్మా. వేయించుకుంటాం కదా, తర్వాత ఊరగాయలకి తర్వాత వస్తుంది ఇదే. దానికోసం ఎక్కువ వేసిన నూనె. నూనె అయితే వేడి కానీ ఈ లోపల మనం చింతపండు పులుసు తీసుకుందాము. డబ్బాలు వేసుకురావాలమ్మా నీకు నూనె వంటలు చేసేకి. తింటాంలో మనమేమి, అదేం పారేసేదేం లేదు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టినాను. ఇది మొత్తం పిప్పి తీసేసి ఇంకా పులుసు ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద. ఇదైతే తీసేద్దాము. పిప్పి అంతా తీసేయాలి కదా చింతపండుది. చింతపండు పిప్పి అంతా తీసి ఇప్పుడు నీళ్ళు మనము దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోలేదు. ఈ స్టవ్ మీద పెడతావా? బాగా ఉడకాలను కదా. ఇప్పుడు మనం కొన్ని మునక్కాయలు వేసి వేయించుకుందాం నూనెలోన. వేడైనాక నూనె ఎక్కువసేపు వేయించే అవసరం లేదు, ఒక 4-5 నిమిషాలు అట్లా వేయించుకున్నాము. అంటే కొన్ని వేయించుకోవాలి కదా. దాంట్లో కళాయిలు ఎన్ని పడతాయి మరి ఉడకాలి కదా అవి. ఎక్కువసేపు ఏమో అవసరం లేదు, ఇది ఫ్రై అయ్యేకి 4-5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరి లేకుంటే మెత్తగా అయిపోతాయి. అందుకని ఒక 4-5 నిమిషాలు చిన్న మంట మీద వేయించుకోవాలి. మంట వేయించుకోకూడదు. నేనైతే కదా చిన్నగా పెట్టినామంట. మీడియం సైజులోను. ఏం ప్రశ్న ఫోన్ చేసిందా? చేయడం చేయకు. వేగ లోపల
ఫోన్ మాట్లాడదా వేగినాయా మునక్కాయలు? అవి మాత్రం కలర్ వచ్చినాయి మునక్కాయలు అయితే తీసేస్తున్నాను. చింతపండు పులుసు కూడా బాగా దగ్గరికి కావాలి కదా, అదంతా ఉడికి బాగా గుజ్జు కావాలి దగ్గర, గుజ్జు మాదిరి. బాగా అవుతాయి కదా మునక్కాయలు వేపుకునేకి. బొక్కలకి నవ్వేటండి నువ్వు ఇది. అదే మరి నూనె కిందికి గారిపోతుంది. కానీ బాగా ఫ్రై అయినాయి. ఇంకా మునక్కాయలు అన్నీ తీసేసుకున్నాము గిన్నెలకి. కొద్దిగా పచ్చివాసన లెక్క వస్తున్నాయి. పచ్చి మునక్కాయలు వేసినాం కాబట్టి పచ్చివాసన వచ్చాయి కదా. అయిపోయినా మునక్కాయలు వేపుకునేది? మునక్కాయలు అయితే వేయించుకునేది అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా తర్వాత పెట్టుకున్నాం మనం. తర్వాత పెట్టాలా? ఇంకా చింతపండు పులుసు ఉడుకుతుంది. ఇంకా ఇంకా దగ్గరికి కాలేదు. ఉడకను మరి, అది ఉడికేది అయిపోవాలి కదా. అయిపోవాలా. కరివేపాకు తెచ్చుకుంటా. కరివేపాక ఎప్పుడు తెచ్చింది కరివేపాకే? అంటే మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చుకోవాలా కొద్దిగా మరి. ఫ్రెష్ది వాసన బాగుంటుంది గమగమా అని. దీంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర వేస్తాయి. ఊరగాయ కాబట్టి తర్వాత కానీ సమ్మర్ కావాలన్నమాట. అందుకనే ముందే తర్వాత వేసి పెట్టి మనం మిక్సీ పట్టుకుందాము పొడి. కొన్ని జీలకర్ర ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు చిట్టుపట్టడానికి ఎల్లిపాయలు వేస్తున్నా. ఎల్లిపాయలు, కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎల్లిపాయలను ఎక్కువ మధ్య అవసరం లేదు. వేడి నూనె కాబట్టి ఇంకా చల్లగా లోపల మగ్గిపోతుంది. దీంట్లోనే కొంచెం శనగలు, ఉద్దిగాయలుగా వేసుకోవచ్చు. సోపు కదా, పోపుకే? సోపు కాదమ్మా, పోపుకి. ఇప్పుడైతే ఇవన్నీ చల్లగానే. తర్వాత చల్లగా కావాలను. చల్లగా ఇది గుజ్జుగా దగ్గరికి అయినాక అది చల్లగా. మునక్కాయలు మరి ఉడకబెట్టేది లేదా? ఇంకా ఎందుకు ఉడకబెడతా? తింటా ఊరగాయ అంటే. అంతే ఊరగాయకి ఇంక అంతేనే. గట్టి గట్టుకుంటాయి కదా మరి. ఏం గట్టిగా నూనెలో చెప్పినాం కదా. అవునులే తర్వాత చూసుకుందా వాటిని. మగ్గల్లా గడితే ఈరోజు తినేకి లేదు మనకి. కొంచెం ఏదో దాంట్లో ఉంటుంది కదా, అది తొక్కు ఉంటుంది కదా, తొక్కు వేసుకుని తినేదంతా. అన్నం చేస్తావా? మసాలా తొక్కే మసాలా తొక్కు వేసుకుని తింటే బాగుంటుంది. మంచినీళ్ళే ఇది తీసుకో, క్యాన్లేవి మర్చిపోయానే. అవునే అట్లా పెడతావు గిన్నె అన్నం? గిన్నె అన్నం గిన్నె కదా అది. మరి చింతపండు గుజ్జు కొన్ని నీళ్ళు ఎక్కువ అయ్యేదానికి లేట్ అవుతుంది. నీళ్ళు ఎక్కువ వేసివా? కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, దగ్గరికి ఉడకలేదు. అయితే ఇప్పుడు ఈ లోపల మనం ఉడికి దగ్గరికి అవుతుంది కదా. మిక్సీ పట్టేసుకున్నాం, చల్లగానే కదా. ఆవాలు, నువ్వులు కదా. ఆవాలు, నువ్వులు, మెంతులు పొడి చేసుకోవాలి మిక్సీకి. మిక్సీ కూడా కనిపోయావా? అటు కనిపోయి పెట్టుకోవాలి ఫస్టే.
ఇంకా ఏంటో పట్టుకోవాలా మిక్సీ? మిక్సీకి ఏం లేదు, ఇంకా అన్నీ రెడీ అయినాయి. ఇంకా చల్లగా అయితే ఇంకా అన్నీ వేసి కలిపేసేది. చింతపండు గుజ్జు ఒకటి రెడీ కావాలను. గుజ్జు కథ చూడి, చింతపండు గుజ్జుని ఎక్కువ ఇంటికి పోసింటే నీళ్ళు దేని కూడా ఆయన పోసివే. నీళ్ళం కాదు, గుజ్జు నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేసింది, తొందరగా నానుతుంది కదా అని. అయిపోయినా అన్నం చేసేది? అన్నం వంచినా ఇంకా అన్నం మిగులుతుంది. ఏం అలవాటు పడిందా అడిగే వరకు చెప్పు కదా, నువ్వు మాట్లాడితే కానీ మన మధ్యలో ఒక్క నిలబడతా. ఓకే, చెప్పాక రాదనమాట. ఇప్పుడైతే ఇవి కానీ చల్లగైనా అన్నీ ఇంకా కట్లు పెట్టినా కూడా పోయి కాడ కానసాలే ఇవి కానీ అన్నీ చల్లగైనాయి. కలపాలా ఇప్పుడు? అన్నీ కలిపేసుకున్నాను ఇంకా. కలుపు మరి. ఊరగాయ ఎప్పుడైనా చేసింటివే? ఎప్పుడు చేయలేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టినాక కొత్త వంటలు. నోట్లో కొనుక్కోద్దు. యూట్యూబ్ ఛానల్ పెట్టినాక కొత్త వంటలు. అట్లా మాట్లాడు కానీ అన్ని. ఇంకా చింతపండు గుజ్జు చేస్తున్నా, చల్లగా అయింది కదా. చింతపండు గుజ్జు ఫస్ట్ చింతపండు గుజ్జు వేయాలా? అన్నీ వేసుకోవచ్చు, ఎట్లయినా అన్నీ కలిపేదే కదా. అవులే. ఉప్పు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఏం కాదు, ఇంగ్లీష్ చెప్పు. ఊరగాయకి కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఉప్పు. అవులే, ఉప్పు ఎక్కువ వేస్తేనే చెడిపోదు అంటారు. మనకి తర్వాతగానే వేసుకోవచ్చు మనం చూసుకొని. దానికోసం కొంచెం చూసుకొని వేసుకున్నాం ఇప్పుడు. అవులే. కారం ఎంత? కారం నేను సగం కప్పు తీసుకున్నాను. అంతే సార్. కారం కొద్దిగా ఎక్కువైనా నూనె ఉప్పు అంతుంటుంది కాబట్టి తగ్గిస్తుంది కదా కారంని. తగ్గిస్తుంది. ఇంతకుముందు మనం ఒకసారి టమాటా పచ్చడి చేసి చూడు, అప్పుడు ఉప్పు ఎక్కువైంది అంటే బాగా తర్వాత బాగుండే మగ్గిన తర్వాత కరెక్ట్ సరిపోయింది. నాకేం తెలుసు అవన్నీ మరి. ఇప్పుడైతే ఇక మిక్సీ పట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, నువ్వుల పొడి, కొంచెం నువ్వులు వేసుకుంటే గుజ్జు వస్తుంది అన్నమాట దీంట్లో. మొత్తం అన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు. అది కారం అన్నీ కలిపితేనే కూరలక్క అయ్యేది. నానేమప్ప ఏమి ఎర్రగా లేదనుకున్నాను ఫస్టే. కారం అన్ని పడాలి, కారం పడితేనే కలర్ వచ్చేది కదా. ఇడ్లకి తగినంత అన్ని పడితే బాగుంటుంది. ఇది రేపు తింటే బాగా కొంచెం ముక్క మగ్గుతుంది అనమాట. మర్నాడు తింటే ఇంకా బాగా మగ్గుతుంది. అట్లా నెల అయినాక తింటే ఇంకా మగ్గుతుంది. చూసుకుంటుంటే కూడా మగ్గుతుంటుంది అట్లే. అదే అదేం కాదులే, తినుకోకుండా. ఇప్పుడైతే తర్వాత వేసుకున్నాం ఇంట్లో చల్లగా అయింది కానీ బాగా. ఏమంటే కొద్దిగా మగ్గి చల్లగైనాక వేసుకోవాలా, కాలు వేసుకోకూడదు. అవులే, మునక్కాయ మగ్గితేనే అది బాగా మెత్తగా అవుతుంది కదా. కొద్దిగా కలిపేది లేదా? గంట ఏం లేదా? కలుపుకోవచ్చు మరి. నేను పెట్టేసినాను, గంటతో కలిపితే అయిపోయిండే. గంటలు పట్టలేదా నీకు? చేత బాగా కలుస్తుంది కదా అని. ఇది ఎంత కారం పడుతుంది మనకి. పడుతుందా కారం? ఎట్లా అనుకుంటే దానికి ఏమి స్టవ్ ఆరిపోయినా? ఆరిపోలేదులే. నూనె మనం ఇంకా కొంచెం వేసుకోవచ్చు కదా. వేసుకుంటావా? కాదు, తర్వాత అవులే అవులే. వేడి పెట్టుకొని కొద్దిగా తీసి కదా అప్పుడు వేస్తావా దీంట్లోకి? వేసుకున్నావా? దాంట్లోకి కలుపుతావా? మరి అట్లా సపరేట్ పెట్టుకోవాల్సినవి. గిన్నెలో ఉంది మరి. తక్కువ వస్తే వేయి. ఇంకా కొన్ని ఎల్లిపాయలు పక్కన తీసి పెట్టినాను, ఇవన్నీ వేసుకున్నాము. ఇవన్నీ ఎల్లిపాయలు మగ్గుతాయి, ఇవన్నీ బాగుంటాయి. దానికోసమనే కొన్ని పక్కన పెట్టిన తిరువాతలోకి వేయకుండా. అవులే. గిన్నె ఇస్తాను, నూనె అది వేస్తాను. ఎలా ఎడ పెట్టావు గిన్నె? నూనె అంత అంటావని తీస్తున్నాను. అంత నూనె అంటాను నేను. మరి చెప్తారు తెలక కష్టపడ. ఊరగాయలకి, మామిడికాయలకి, వాటికి ఎక్కువ పడుతుంది తెలుసులే. మామిడికాయ కూడా చేస్తావా? వస్తుందా మామిడికాయ ఊరగాయ చేసేకి? నువ్వే రావాలా తీసుకొచ్చేకి. ఇద్దరు పోయి తీసుకొచ్చుకుందాం రోజు ఊరగాయ పెడదు. వస్తుందా నీకు? చేతులే మరి. చేతులే ఒక ఏంటి కొనుక్కోవాలి మనము బయట చేసుకుంటే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంగనాలు ఉంటుంది.
కాయలే బాగా ఉండాలి పచ్చిగా బాగా ఫుల్ కాయలు తీసుకోవాలా ఫుల్గా ఉండేవి బాగా కలర్ బాగా టచ్ది మాగిండే కాకుండా అయిపోయినా అయిపోయింది. మునక్కాయ ఊరగాయ అయితే రెడీ అయింది. ఇంకా అన్ని కలిపేసిన మొత్తం ఉప్పు కారం అంతా మొత్తం ఒక గిన్నెలోకి తీసి పెడతాం. దీన్ని తీసిపెట్టు మరి. ఉప్పు చూద్దాం కొంచెం. చూడు తెలుస్తుంది అప్పుడే ఉప్పు. ఏం ఆ చేయి కట్టించుకుంటే మరి ఎట్లా అత్తా చేతో అట్లా బాగానే నేర్చుకున్నావు అన్నీ కొత్త కొత్తను. కొంచెం ఉప్పు వేద్దాము. తక్కువైందే. మునక్కాయ ఊరగాయ రెడీ. సరేలే. ఏమిటో దీంట్లో తీసి పెడతావా? మూతుంది కదా దీనికి. మూతుంది. మనకి గాడి సీసా ఉంది, సన్నగా ఉంది అది. దానికోసం దీంట్లో పెట్టేసాను. సరేలే. ఎవరో వేసింటే తొక్క వచ్చింది, బాగా అంటే వచ్చిందా లేదా? తొక్క తొక్క ఏం తక్కువగా అనిపిస్తుంది నాకు. ఇంకేం ఇప్పుడు తొక్క కాదు ఇది. మునక్కాయలు ఎక్కువ అనిపిస్తాయి. ఇదంతా ఏంది ఇది? తెలుసా ఓ మాగని కొంచెం. నీళ్ళు ఉడుతున్నాయి చూసి. అన్నిటి కూరదే. అవునే. ఎట్లా ఉడతాయి నీళ్ళు? చూడుగా. బాగుందిలే, బాగా వచ్చింది. మరి మునక్కాయ మర్నాడు తింటే రేపాలు ఉన్నాయి. అల్లం గిన్నెదే. దాంట్లో కలుపుకుంటావా? ఏంది దాంట్లో? ఇదే దెబ్బి ఉంటుంది. అయిపోయింది కదా ఊరగాయ. ఇంకా మునక్కాయ ఊరగాయ. మునక్కాయ ఊరగాయ అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టావా? మూత మూత ఉండలేదు దాంట్లో. ఉంటుంది కింద. సరేలే.